అండి నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉమ్మడిగా జరిగిన సభలో మరి నాయకులు ఇద్దరు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి భరోసా ఇస్తూ చాలా అద్భుతంగా ఆ సభ నిర్వహించడం జరిగింది. నూతనోత్సాహాన్ని కేడర్లో నింపారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది కార్యకర్తలు ఆ సభకు హాజరవడం జరిగింది. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు కూడా అడుగడుగున నినాదాలు చేస్తూ నాయకులను బలపరుస్తూ మరి వారికి ఇచ్చిన ఇన్ఛార్జీలని బలపరుస్తూ నూతనోత్సాహంతో ఆ సభకి తరలివెళ్ళడం జరిగింది. అనేక మంది ఇన్ఛార్జీలు అయితే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ తీసుకొని ఆ సభకు హాజరై సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయడం జరిగింది. మరి యువత జనసేన తరపు నుంచి అత్యధిక సంఖ్యలో యువత కూడా హాజరై చాలా కేరింతలతో సభని మరి అడుగడుగున జై జనసేన జై తెలుగుదేశం అంటూ నిర్ణయించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి వారి పార్టీ సింబల్స్ జెండాల్ని మార్చుకొని యువతని ఉత్సాహపరుస్తూ సభ ఆశాంతం ముందుకి జరిగిందని చెప్పొచ్చు. మరి ఈ తాడేపల్లిగూడెంలో జరిగిన సభతో వైసీపీ శ్రేణులు మరి ఏ విధంగా స్పందిస్తారో వారి నూతనోత్సాహాన్ని చూసి కార్యకర్తల్లో ఉన్న జోషును చూసి కూడా వైసీపీ కేడర్ అంతా కూడా అయోమయంలో పడిన సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాబోయే 2 నెలల్లో జరిగే ఎలక్షన్స్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ముందుకు నడిచి పార్టీని నూతనోత్సాహంగా విజయవంతం వైపు నడిపించి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారి విజయ సంకేతాలను పంపించి వారిద్దరినీ కూడా గెలిపించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తాం.